హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సినిమా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్రెడీ కొత్త సంవత్సరంలోకి ప్రవేశించి ఒకరోజు పూర్తి చేసుకున్నాం. క్రిందటేడాది మనం చిత్రసీమలో రకరకాల సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి, కొన్ని యావరేజ్గా నడిచినాయి, కొన్ని ఫ్లాప్లుగా మిగిలిపోయాయి. అవన్నిటి గురించి వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో అంతా శుభమే, అన్నింటా జయమే అన్నట్టు సరికొత్త అంచనాలతో చిత్రసీమలోకి ఎన్నో చిత్రాలు రాబోతున్నాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరికొత్త ఆశలు అంచనాలతో కొత్త ఏడాదిలోకి చిత్రసీమ ఊరిస్తున్న చిరంజీవికి 2023 సినిమాల పరంగా మిశ్రమ ఫలితాలను అందించింది. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య అధిర విజయాన్ని అందిస్తే భోళా శంకర్ చేదు ఫలితాన్ని మిగిల్చింది. కానీ ఈ జయాపజయాల్ని దృష్టిలో పెట్టుకోకుండా నూతనోత్సాహంతో యువ దర్శకుడు వశిష్ఠతో కలిసి ఓ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇందులో ఆయన భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత నుంచి చిరు ఈ చిత్ర సెట్స్లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. ఇక చిరు ఈ ఏడాదిలోనే మరో కొత్త సినిమాకి పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరు కోసం కళ్యాణ్ కృష్ణ కురసాల, అనిల్ రావిపూడితో పాటు పలువురు దర్శకులు కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇక బాలకృష్ణ సినిమా రాజకీయం. గతేడాది బాలకృష్ణ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుస విజయాలు అందుకొని బాక్సాఫీస్ ముందు జోరు చూపించారు. ఈ ఏడాది మాత్రం ఆయన నుంచి ఒక్క చిత్రమే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి చిత్రీకరణను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఎన్నికల హడావుడి ముగిశాకే మళ్ళీ కొత్త సినిమాలపై దృష్టి పెట్టనున్నారని తెలిసింది. ఆయన కోసం ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో పాటు పలువురు యువ దర్శకులు కథలు రెడీ చేస్తున్నట్లు తెలిసింది. ఇక భారీ అంచనాలతో వెంకటేష్ గతేడాది రాణా నాయుడు వెబ్ సిరీస్తో ఓటీటీలో సందడి చేశారు. ఈ ఏడాది సైంధవ్తో ప్రేక్షకులను పలకరించడానికి సంక్రాంతికి వస్తున్నారు. ఇది ఆయనకు 75వ సినిమా. అలాగే ఇది తొలి పాన్ ఇండియా చిత్రం. యువ దర్శకుడు శైలేష్ కోలను తెరకెక్కించారు. అందుకే ఇప్పుడు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది పూర్తయ్యాక వెంకీ చేయనున్న చిత్రం ఏదన్నది ఇప్పటికైతే స్పష్టత రాలేదు. రాణా నాయుడు 2 వెబ్ సిరీస్ చిత్రీకరణ కోసం రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతి విందుతో నాగార్జున. గతేడాది నాగార్జున నుంచి ఒక్క చిత్రము రాలేదు. అలాగని ఆయనేమీ ఖాళీగానూ లేరు. ఓవైపు బిగ్ బాస్ 7 షోతోనూ, మరోవైపు నా సామిరంగా సినిమా చిత్రీకరణతోనూ తీరిక లేకుండా గడిపేశారు. ఇప్పుడు ఆ చిత్రంతోనే సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. విజయ్ బెన్నీ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. జనవరి 14న థియేటర్లోకి రానున్నట్లు ఆదివారమే అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా టైటిల్ గీతాన్ని బయటకు వదిలారు. ఈ సినిమా పూర్తయ్యాక నాగార్జున తమిళ దర్శకుడు అనిల్తో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. అలాగే ధనుష్, శేఖర్ కమ్ముల కలయికలో రూపొందనున్న కొత్త సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఓవైపు ఎన్నికలు, మరోవైపు సినిమాలు. పవన్ కళ్యాణ్కు ఈ ఏడాది రాజకీయంగా చాలా కీలకంగా నిలవనుంది. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కుదిరితే ఆయన నుంచి ఓ చిత్రం బయటకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలున్నాయి. వీటిలో ఓజీ చిత్రీకరణ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. పవన్
ఇంకొన్ని రోజుల సమయం దీనికి కేటాయిస్తే వేసవికి ఈ సినిమాని చూసే అవకాశం ఉంది. లేదంటే ద్వితీయార్థంలోనే థియేటర్లోకి రావచ్చు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలు ఎప్పుడొస్తాయనేది, అవి తిరిగెప్పుడు సెట్స్ పైకి వెళ్తాయన్న దానిపై ఆధారపడి ఉంది. ఇక ఇప్పుడు అందరి చూపు మహేష్ వైపే. గతేడాది మహేష్ బాబు నుంచి ఒక్క చిత్రం రాలేదు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో ఆ లోటు తీర్చనున్నారు. మహేష్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 3వ చిత్రం కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లుగా బయటకు వస్తున్న ప్రతి పాట సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక దీని తర్వాత సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజమౌళి ప్రాజెక్ట్ ప్రారంభమవుతోంది. ఓ భారీ అంతర్జాతీయ చిత్రంలా దీన్ని ముస్తాబు చేయనున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ పనులు చకచక జరుగుతున్నాయి. ఇక సందడంతా ప్రభాస్దే. సలార్తో 2023కి అదిరే ముగింపునిచ్చారు ప్రభాస్. 2024లోనూ మరో 2 ఆసక్తికర ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నారు. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా మేలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్, మారుతి కలయికలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి రానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ని విడుదల చేయనున్నారు. ఈ 2 సినిమాలు బయటకొచ్చేలోపు ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో కలిసి స్పిరిట్ని పట్టాలెక్కించనున్నారు. ఇక అల్లు అర్జున్ మరోసారి తగ్గేదేలే అంటున్నారు. పుష్ప చిత్రంతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్. దీంతో ఇప్పుడు పుష్ప 2 ది రూల్ పై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్టు 15న థియేటర్లోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది పూర్తయ్యాక అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగతను ఓ సినిమా చేసేందుకు బన్నీ ఓకే చెప్పారు. ఇక ఎన్టీఆర్ హవా కూడా కొనసాగనుంది. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి మరో చిత్రం రాలేదు. గత ఏడాదంతా దేవర్తోనే తీరిక లేకుండా గడిపేశారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2 భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర తొలి భాగం ఏప్రిల్ 5న థియేటర్లోకి రానుంది. ఈలోపే తారక్ వార్ 2 కోసం బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఏప్రిల్ తర్వాత నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న కొత్త చిత్రం పట్టాలెక్కనుంది. ఆట మార్చడానికి చరణ్ సిద్ధం. గతేడాది రామ్ చరణ్ నుంచి ఒక్క చిత్రం రాకున్నా ఈ ఏడాది గేమ్ చేంజర్తో అలరించనున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో థియేటర్లోకి రానుందని నిర్మాత దిల్ రాజు ఇటీవల స్పష్టత ఇచ్చారు. ఈలోగా రామ్ చరణ్, బుచ్చిబాబుల కొత్త సినిమా మొదలు కానుంది. విజయ్ దేవరకొండ డబుల్ ధమాకా. గతేడాది ఖుషీతో ప్రేక్షకుల్ని మెప్పించిన విజయ్ దేవరకొండ ఈ ఏడాది డబుల్ ధమాకా చూపించనున్నారు. ఇప్పుడు ఆయన పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చిలో థియేటర్లోకి రానుంది. దీంతోపాటే విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న విషయం విదితమే. స్పీడ్ పెంచుతున్న రవితేజ ఈ ఏడాది సంక్రాంతికి రానున్న ఈగల్తో నాంది పలకనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ తర్వాత పూర్తిగా మిస్టర్ బచ్చన్ చిత్రంపై దృష్టి సారించనున్నారు రవితేజ. ఇక నాయికల విషయానికి వస్తే వేగానికి ప్రతీకగా నిలిచే కథానాయకులు కొత్త ఏడాదిలోనూ అదే తరహాలో జోరు చూపనున్నారు. కాజల్
ఈ ఏడాది భారతీయుడు 2, సత్యభామ చిత్రాలతో పాటు ఉమా అనే ఓ హిందీ సినిమాతోనూ బాక్సాఫీస్ ముందు సందడి చేయనుంది. ఖుషీ సినిమాతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కిన మరో అగ్రనాయిక సమంత ఈ ఏడాది సిటాడెల్ సిరీస్తో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని పలకరించనుంది. సలార్తో హిట్ కొట్టి జోరు మీదున్న శృతి హాసన్ ఈ కొత్త ఏడాదిలో అడవి శేష్తో కలిసి డెకాయిడ్ సినిమాతో అలరించనుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం రఘుతాత, రివాల్వర్ రీటా, కన్నివేడి సినిమాల్లో నటిస్తోంది. అలాగే సైరన్లోనూ నటించింది. ఇవన్నీ ఈ ఏడాదిలోనే తెరపైకొచ్చే అవకాశం ఉంది. రష్మిక నుంచి ఈ ఏడాది రైన్బో, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఇక అల్లు అర్జున్తో కలిసి పుష్ప 2, ది రూల్లోనూ నటిస్తోంది. సాయి పల్లవి ఈ ఏడాది నాగ చైతన్య తండేల్లో నటిస్తోంది. అలాగే శివ కార్తికేయన్తో కలిసి ఓ సినిమా చేస్తోంది. శ్రీలీల సంక్రాంతి బరిలో మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారంతో సందడి చేస్తుండగా, అలాగే పవన్ కళ్యాణ్ సరసన కూడా ఉస్తాద్ భగత్ సింగ్లోనూ నటిస్తోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.